నమస్తేనండి, నేను మీ కృష్ణ. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ చౌరస్తాలో ఓ జ్యువెలర్ యజమానిపై అతని భార్య కత్తితో హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించిందండి. ఇత్యాది అంశాల నేపథ్యంలో ఆ మహిళను కూడా పట్టుకొని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయితే ఆ మహిళ ససేమిరా అంటూ ఆ జ్యువెలర్ షాప్ ముందే ధర్నా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే వరంగల్ చౌరస్తాలో ఒక జ్యువెలరీ షాప్ నడుపుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి గత కొంతకాలం జ్యోత్స్న అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే వివాహం చేసుకుని వారిద్దరికి సంతానం కూడా కలిగారు. ఇత్యాది అంశాల నేపథ్యంలో శ్రీకాంత్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఒకే ఒక కారణంతో సదరు జ్యోత్స్న కత్తి తీసుకొని జ్యువెలరీ షాప్ ముందే ఆ భర్తను చంపుతానంటూ బెదిరించింది. అయితే భయపడిన ఆ భర్త శ్రీకాంత్ వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని జ్యోత్స్నను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తనను తన పిల్లలను మోసం చేశాడని, విడాకుల కోసం కోర్టులో కేసు దాఖలు చేశాడని చెప్పి ఆమె తీవ్రంగా హెచ్చరించింది. తన భర్తని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇందుకు మీడియా కూడా తనకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆమె నిరసన తీసుకున్న వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. థ్యాంక్ యూ. సదర్ హోమ్లలో బాత్రూమ్ ఎందుకు అడగాలి? నేను ఉమెన్ కమిషనర్ వరకు వెళ్ళినా. నేను వాడు నా జీవితంతో ఆడుతాడు. ఖచ్చితంగా నా లైఫ్ నాకు రావాలి, నా ఆస్తి రావాలి, నా పిల్లలు రావాలి. వాడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నన్ను టార్చర్ చేశాడు. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, ఏడే షెల్టర్ నేను అన్ని చూపెట్టి రైట్ వచ్చి పెడుతున్నా. అంతే, TV9కి పోవాలి, కంపల్సరీ పోవాలి. వాడు నా ప్రాపర్టీస్ నా గోల్డ్ అక్కడ పెట్టుకొని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. అందరినీ రైతు ఫక్కంట, నేను శ్రీకాంత్ గాండి ఫక్కంట, బావనలంచే ఫక్కంట. దానికి మొగుడున్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అది వదిలిపెట్టి నా లైఫ్ తోటి గేమ్ ఆడుతున్నది. అది ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఉరిశిక్ష తీయాలి, ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. వాళ్ళు నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి. ఈ ఫ్యామిలీ కోర్టుకి వెళ్తున్నా, అన్ని నా మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. వాడు ఉరిశిక్ష పడాలి, వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. వాడు నాకు వద్దు, నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి. ఖచ్చితంగా ఉత్తర తాడు లేకుండా చేసిన వాడు. కట్టుకున్న భార్య నేను సవితుందని సవితి ఫోన్ పెట్టిస్తారు అందరూ. నాకు ఎక్కడ షెల్టర్ లేదు, రోడ్డు మీద బ్రతికైంది. ఏం చేసుకుంటారో చేసుకోండి. వాడు శ్రీకాంత్ గాడు, వాడు లంచ కొడుకు, దొంగ వాడుకో. వాడిని చంపుతా నేను చత్తా, ఇంతే. వాడిని చంపుతా నేను చత్తా. ఎన్ని పెడతారు నా మీద? కెమెరాలు ఎన్ని పెడతారు? కెమెరాలు ఎన్ని పెడతారు? ఏం చేస్తారు? లంచం తీసుకుపోయి పొక్కలు దాచి పెడతాడు వాడు. నా జీవితంతో ఆడతాడు. ఏం చేసుకోండి. జరగట్లేదు, స్టేషన్ లో జరగట్లేదు, పెద్ద మనుషుల సమక్షంలో కూడా జరగట్లేదు. వాడు మాత్రం అరెస్ట్ అవ్వాలి. వాడు DVC ఉంది. వాడు నాకు రెసిడెన్షియల్ లేకుండా వేస్తాడు. ఎక్కడ రెసిడెన్షియల్ లేకుండా వేస్తాడు. ఖచ్చితంగా వాడు అరెస్ట్ కావాలి, సరెండర్ అవ్వాలి. అంతే, వాడు చావాలి, లేకపోతే నేను చావాలి. వాడని ఉండాలి. మోర్ దెన్ అందరు నా ఎమోషన్స్ తోటి ఆడుకుని అందరి సంగతి అవుతుంది. వీడి వెనకాల ఉన్న అందరు దందా మొత్తము సస్పెండ్ కావాలి. వీడు లంచాలు ఇస్తాడు, నన్ను అవమానపరుస్తాడు, నా మానభంగాలు తీస్తాడు. వాడు వీడికి సపోర్ట్ చేసి ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? సదర్ హోమ్ లో బాత్రూమ్ ఎందుకు అడగాలి? నేను సదర్ హోమ్ లో బాత్రూమ్ ఎందుకు అడగాలి? ఎందుకు బాత్రూమ్ అడగాలి?